బయట ఎన్ని మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడిందే లెక్క పక్క రికార్డు ఉంటుంది. మీటింగ్లు నడుస్తున్నాయంటే మా ఎమ్మెల్యే గారు మా తిప్పల గురించి ఏం మాట్లాడతాడో, సర్కార్ను ఎట్లా క్వశ్చన్ చేస్తాడా అని ఎదురు చూస్తారు పబ్లిక్. తెలంగాణలో 119 నియోజకవర్గాలుంటే ఏదో ఒకనాడు తప్పించి అందరు పక్కా వస్తారబ్బా. కాకుంటే సభల సీనియర్ లీడరే డుమ్మాలకు అంబాసిడర్ అయ్యేటట్టుండు. 3 రోజులు బ్రేక్ తీసుకొని రేపటి కంచెల్లి మళ్ళా అసెంబ్లీ చాలా అవుతుంది. మీటింగ్ అంతా నీళ్ల మీదనే. కృష్ణా నదిలో మనకి ఎంత రావాలి, ఎంత తీసుకుంటామో గింతేజాలని ఎవరు సంతకాలు పెట్టిరు, అట్లా ఎంత నష్టమైంది మొత్తం చర్చ చేయబోతున్నారు. ఉత్తగా చెప్తే సమజ్ కాదని పేద టీవీలో బొమ్మలు చూపించుకుంటే వివరంగా చెప్తారట సర్కారోళ్ళు. ఇవాళ ఇదే ప్రజాభవన్ లో మల్కా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వివరంగా చెప్పిరు కూడా. ఇక 2020లో పోయి చంద్రశేఖర్ రావు గారు అసలే ఓపిక లేని మనిషి, ఎవడొస్తాయి ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక 512 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మళ్ళీ మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్ గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. కానీ ఇంత ముఖ్యమైన మీటింగ్ కు ప్రధాన ప్రతిపక్షం లీడర్ వచ్చేటట్టే లేడు. 2-3 రోజులు ఇంట్లోనే మీటింగులు పెట్టి అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ రావు సార్ని వేసి మళ్ళా ఫామ్ హౌస్ కు పోయిండు. అంటే బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారి తర్వాత ఈసారే పెప్పన్నట్టు అసెంబ్లీలో. ఇక ఏదున్నా ఈసారే మాట్లాడతాడు. అంటే ఈ కిత కూడా అసెంబ్లీకి దుమ్మాలన్నట్టు. కానీ 10 రోజుల కింద పార్టీ ఆఫీస్కి వచ్చి ఇక నేను ఊకోను, సర్కార్ తోలు తీస్తామా, తడాక ఏందో చూపిస్తాను వార్నింగ్లు ఇచ్చి అసెంబ్లీకి ఇట్లొచ్చి అట్లా వాయే. అది కూడా రిజిస్టర్ లో సంతకం పెట్టడానికి, లేకుంటే పదవి పోయే డేంజర్ ఉందట. చంద్రశేఖర్ రావు గారు వచ్చి మాట్లాడాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇవ్వాలి. ఎవరి బాగు కోసము జూరాల నుంచి శ్రీశైలం పోయింది, ఈ 1000 కోట్ల రూపాయలు ఎవరింటికి వెళ్ళినాయి, ఈ కమిషన్లు ఎవరికి చేరినాయి, దీనివల్ల తెలంగాణకు జరిగిన నష్టమేంది. ఇక రేపటి కంచెలి అసెంబ్లీలో ఏం నడుస్తుందో ఎవరేం మాట్లాడతారో గానీ పాత సీఎం సార్ అయితే పరాకతిగా ఫామ్ హౌస్లే ఉండేటట్టున్నాడు పో. జలాల విషయంలో చేసిన అన్యాయానికి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని ఊరే తీసినా తప్పు లేదు. ఇదే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయితే చౌరస్తాలనే ప్రజల చేత రాళ్లతో కొట్టించి చంపించుండే వాళ్ళు.